అందరికీ నమస్కారం। ఈరోజు 22వ తారీఖు నవంబర్ నెల 2024। ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, 12 రాశులకు దినఫలం ఎలా ఉంది, ధన ఆదాయం బాగా పెరగాలంటే 12 రాశుల వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇవాళ తెలుసుకుందాం। శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం, తిథి సప్తమి తిథి, వారం శుక్రవారం, నక్షత్రం ఆశ్లేష। ఈరోజు బుధ గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉంది। దోషపూరితమైనటువంటి నక్షత్రం అని చెప్తారు అందరూ, కానీ బుధ గ్రహానికి సంబంధించింది। అలాగే వారం శుక్రవారం చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది। ఈరోజు ముందుగా మేషరాశి వాళ్ళని గమనిస్తే, మేషరాశి వాళ్ళందరికీ కూడా సంతోషకరమైన రోజు, ఆనందంగా గడుపుతారు। అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి। విందులు వినోదాల్లో పాల్గొంటారు। ఉద్యోగంలో వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తారు। మీకు ధన ఆదాయం బాగా పెరగాలంటే శుక్రవారం నాడు శుక్రగ్రహానికి జపాలు చేసుకోవటం, లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళటం, లక్ష్మీ మంత్రాలు చదువుకోవటం వల్ల ఖచ్చితంగా ధన ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పేసి మేషరాశి వాళ్ళు గ్రహించాలి। వృషభ రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు, చక్కటి వాతావరణంలో ఈరోజు సంతోషంగా ఆనందంగా గడుపుతారు। అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి। విందులు వినోదాల్లో పాల్గొంటారు। ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి। మీకు బాగా ధన ఆదాయం కలగాలంటే రోజు విష్ణు సహస్రనామాన్ని చదవాలి। వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, బుధవారం నాడు పెసర్లు దానం చేయటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా, బుధగ్రహానికి జపాలు చేసుకోవటం వల్ల కూడా ధన ఆదాయం బాగా పెరుగుతుంది। మిథున రాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు, చాలా మానసిక ఉత్సాహాన్ని కలిగి ఇవాళ ముందుకు దూసుకు వెళ్తారు। అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు। ఉద్యోగాల్లో ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటిని అధిగమిస్తారు। వ్యాపారాల్లో లాభాలు కలిగి ఉంటారు। మిథున రాశి వాళ్ళకి ధన ఆదాయం బాగా ఉండాలంటే చంద్ర మంత్రాన్ని రోజు చదువుకోవాలి। శివాలయానికి సోమవారం వెళ్ళాలి, బియ్యం దానం చేయాలి। శివ అనుగ్రహం కోసం సూర్యుడు శివ మంత్రాలు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది। ధన ఆదాయం బాగా కలిగి ఉంటారు। కర్కాటక రాశి వాళ్ళందరికీ మంచి రోజు, ప్రశాంతంగా ఉంటుంది। అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు। బాగా పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండేటువంటి రోజుగా ఈరోజు చెప్పాలి। మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలన్నా బాగా కష్టపడాల్సి ఉంటుంది। వ్యాపారంలో మంచి లాభం రావడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది। మరి మీకు ధన ఆదాయం బాగా కలగాలి అంటే ఆదివారం నాడు నిష్టగా సూర్యోపాసన చేయటం, సూర్యుడికి జపాలు చేయటం, ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుకోవటం, గోధుమలు దానం చేయటం అనేది పనులు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ధన యోగం బాగుంటుంది అని తెలుసుకోవాలి। సింహరాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు, చాలా ఆనందంగా గడుపుతారు। ఖర్చులు బాగా నియంత్రణలో ఉండడం వల్ల ఏ ఖర్చులు ఎక్కువగా ఉండవు। మరి మీకు ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతుల కోసం చక్కటి రోజుగా ఈ రోజును వర్ణించవచ్చు। వ్యాపారంలో లాభం కోసం కూడా ఈరోజు గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి లాభాలు ఉన్నాయి। మీకు అందరికీ ధన ఆదాయం బాగా పెరగాలంటే సింహరాశి వాళ్ళు రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం, బుధ మంత్రాన్ని రోజు జపం చేసుకోవటం, లేదా బుధవారం నాడు చక్కగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పెసర్లు దానం చేస్తూ పూజలు చేస్తే కూడా ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది। మీరందరూ కూడా ఈ యొక్క జాతకాలు తెలుసుకోవడానికి కోసం పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి। మీ జాతకం 50 పేజీలు రెడీ అవుతాయి। మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్తాను। అలాగే 20 నిమిషాలు మీకు రికార్డింగ్ కూడా చేయిస్తాను। అలాగే గురుదక్షిణ ఎలా ఉంటుందో తెలియజేస్తాను। ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మీరు మర్చిపోకండి। బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, లాభదాయకంగా సంతోషంగా ఆనందంగా ఉంది। అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి। ఉద్యోగంలో మంచి కష్టం మీద పనులు పూర్తవుతాయి। వ్యాపారంలో కూడా లాభాలు బాగుంటాయని చెప్పి, ధన ఆదాయం పెరగడానికి కోసం మీరందరూ రోజు లక్ష్మీ అమ్మవారి జపాలు మంత్రాలు పూజలు చేసుకోవటం మంచిది। శుక్రవారం నాడు శుక్రగ్రహానికి జపాలు చేసుకుంటూ శుక్రగ్రహానికి చక్కటి బొబ్బర్లు నైవేద్యం పెట్టి లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల బాగా డబ్బు సంపాదిస్తారు। తులారాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు, ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారు। అనుకున్న పనులు అనుకుంటూ నెరవేరుతాయి। శుభకార్యాల్లో పాల్గొంటారు। ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు। మీకు ధన ఆదాయం బాగా పెరగాలంటే చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ లేదా నరసింహస్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ ఎర్ర కందిపప్పు దానం చేస్తూ అక్కడ నరసింహస్వామి మంత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలు చదువుకోవటం, కుజగ్రహ యొక్క జపాలు చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ధన ఆదాయం బాగా ఉంటుందని తెలుసుకోవాలి।
వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు. కష్టపడాలి, ఎంతగా కష్టపడితే అంతగా రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మీరు మంచి శ్రామికులు కాబట్టి కష్టపడడం అనేది ఈరోజు ఎంచుకోండి, ఖచ్చితంగా శుభవార్తలు అందుకుంటారు. మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు ఖచ్చితంగా ఉన్నాయి. ధన ఆదాయం పెరగడానికి కోసం గురువారం నాడు తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామి గుడికి, దక్షిణామూర్తి స్వామి గుడికి, గురుగ్రహం యొక్క గురువు గుడికి వెళ్ళి శనగలు దానం చేస్తూ గురువు జపాలు చేసుకోవటం, గురు చరిత్ర చదువుకోవటం వల్ల మంచి ధన ఆదాయం కలిగి ఉంటారు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. అన్నిట్లో కూడా విజయాలు తప్పకుండా ఉంటాయి. బాగా కష్టపడండి, కష్టానికి తిరుగులేదు. మీకు ఇవాళ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి మంచి గుర్తింపు అనేది ఉంటుంది. మీకు ధనం బాగా రావాలంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. శనివారం తలస్నానం చేసి శనిగ్రహానికి పూజలు జపాలు అన్నీ చేసుకోండి. అలాగే శనిగ్రహం ఒక అనుగ్రహం వల్ల మీకు బాగా ధన ఆదాయం అనేది కలుగుతుంది అన్నమాట. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు, ఆనందంగా గడుపుతారు. మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా ఉంటాయి. కష్టపడాలి, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. అలాగే మకర రాశి వాళ్ళకు ధనాన్ని ఇచ్చేది శనిగ్రహం కాబట్టి శనిగ్రహం దగ్గరికి వెళ్ళి శనివారం నాడు తలస్నానం చేసి జపాలు పూజలు చేసుకోవటం, శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి. శని జపాలు చేసుకోవడం వల్ల మీకు ధన ఆదాయం బాగా పెరుగుతుంది, కుటుంబ సంతోషం కూడా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ చాలా మంచి రోజు. ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు బాగున్నాయి. మీరందరూ కూడా ధన ఆదాయం బాగా కలిగి ఉండాలంటే గురువారం నాడు తలస్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి కానీ, దత్తాత్రేయ స్వామి గుడికి కానీ, దక్షిణామూర్తి గుడికి కానీ వెళ్ళి అక్కడ శనగలు ప్రసాదంగా దానం చేసి అందరికి అక్కడ కూర్చొని మీరు గురు జపాలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఏ పని తలుచుకున్నా అందులో విజయం సాధిస్తారు. పట్టుదలతో పనులన్నీ పూర్తి చేసుకోండి. ముఖ్యంగా ఈకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు జరగాలి. బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ధన ఆదాయం బాగుండాలంటే మీరందరూ కూడా ఈరోజు కుజగ్రహం యొక్క మంత్రాలు చదువుకోవటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి, నరసింహస్వామి గుడికి వెళ్ళటం, అక్కడ ఎర్ర కందిపప్పు దానం చేస్తూ కుజగ్రహ జపాలు చేసుకోవటం అన్నీ చేయటం వల్ల మీకు ధన ఆదాయం బాగుండి కుటుంబ సంతోషం బాగుంటుంది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మీరందరూ కూడా జాతకం కొరకు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్యంగా.